Yeah, we will see what are SQL aggregate functions. ఓకే, SQL లో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎలా యూజ్ చేస్తాము, దాని సింటాక్సెస్ అన్ని చూద్దాం. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ Oracle. ఓకే, యూజింగ్ SQL మనము ఇవి చేయొచ్చు. అగ్రిగేట్ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ ఆన్ ఏ గ్రూప్ ఆఫ్ రోస్ అండ్ రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ ఫర్ ఈచ్ గ్రూప్. ఓకేనా? అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఏంటి, మనం గ్రూప్ మీద ఎగ్జిక్యూట్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, లేకుంటే మీవే ఉన్నాయి. ఓకే, మీరు ఒక స్టూడెంట్, మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్లో మార్క్స్ ఇచ్చి ఉంటారు కదా. సో మీ టోటల్ క్యాలిక్యులేట్ చేసేది ఎలా, సమ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ వన్ అగ్రిగేట్ ఫంక్షన్. అగ్రిగేట్ అంటే అన్ని కంబైన్ చేసి తీసుకొచ్చే రిజల్ట్. ఓకే, గ్రూప్ చేసి తీసుకొచ్చే రిజల్ట్ ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. సో దాంట్లో సమ్ అనేది ఒకటి, మ్యాక్స్, కౌంట్, మిన్, యావరేజ్, ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే, aggregate functions are mostly used in a query which contains group by clause in a select statement, where group by clause groups the rows as per specified condition. Group చేస్తాం ఫస్ట్, మనకున్న రికార్డ్స్ అన్ని గ్రూప్ చేసి దాని మీద మ్యాక్స్, మిన్, ఇవన్నీ ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్ గా సింటాక్స్ ఏంటంటే సెలెక్ట్ ద అగ్రిగేట్ ఫంక్షన్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఒకవేళ ఈ అగ్రిగేట్ ఫంక్షన్ తో పాటు ఇంకో ఏదైనా కాలమ్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు గ్రూప్ బై ఆ కాలమ్ నేమ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్. చూద్దాం ఎగ్జాంపుల్స్ తో, మనం చూద్దాం ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో సింటాక్సెస్ ఎలా ఉంటాయంటే, ఇది సమ్ అని తీసుకున్నప్పుడు అన్ని సేమ్ చూడండి, ఏం డిఫరెన్స్ లేదు. సమ్ అన్న, కౌంట్, యావరేజ్, మిన్, మ్యాక్స్ అన్న అన్ని సేమ్ ఫాలో అవుతాం. ఏమంటే సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2, అట్లా ఎన్ నంబర్ ఆఫ్ కాలమ్స్, కామా మనకు కావాల్సిన అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇది ఓన్లీ ఒకటే అని కాదు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ సమ్ తీసుకున్నాం కదా, కామా, కౌంట్, కామా, యావరేజ్, కామా, మిన్, అన్ని కలిపి ఒకే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బట్ వీటికి సంబంధించిన సమ్స్, కౌంట్స్ అన్ని వస్తాయి ఫ్రమ్ టేబుల్ నేమ్ అండ్ గ్రూప్ బై. మనం ఏ కాలమ్స్ అయితే తీసుకున్నాం అవన్నీ, అదర్ దాన్ ఈ అగ్రిగేట్ ఫంక్షన్, అవన్నీ గ్రూప్ బైలో పెట్టాలి. అంటే ఆ గ్రూప్, ఇదంతా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి దానికి వచ్చే రిజల్ట్స్ అన్నమాట. సో సింటాక్స్ వైజ్ అన్ని సేమ్ ఉంటాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి ఎలా చేద్దామంటే, ఒక టేబుల్ ఉంది మనకి. ఓకే, స్టూడెంట్ టేబుల్ ఉంది, స్టూడెంట్కి సంబంధించిన స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి అన్ని రిపీటెడ్గా. ఒక్కొక్క స్టూడెంట్కి సబ్జెక్ట్, సైన్స్, సోషల్. ఓకే, సో ఇవి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సుధీర్కి ఇంగ్లీష్ ఎక్స్ట్రా ఉంది. అంటే గీత అండ్ కబీర్ వీళ్ళు ఇంగ్లీష్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు అనుకోండి. ఓకే, వాళ్ళకి ఆ మార్క్స్ లేవు, ఇంకా రాలేదు. సుధీర్కి మాత్రం ఇంగ్లీష్ ఎక్స్ట్రా ఉంది. సో ఇలా, అండ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం సమ్ చేసామనుకోండి, సమ్ స్టూడెంట్ వైజ్ టోటల్ మార్క్స్ కావాలి మనకి. ఓకే, స్టూడెంట్ వైజ్ టోటల్ మార్క్స్. అప్పుడు కబీర్ మార్క్స్ ఎంత, సో ఇవి రెండు సమ్ చేస్తాం, టోటల్ మార్క్స్. గీతకు సంబంధించిన మార్క్స్, సుధీర్కి సంబంధించిన మార్క్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ కౌంట్, కబీర్ ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాడు, 2 ఎగ్జామ్స్. ఓకే, సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ అంటే 2. నెక్స్ట్ గీత 2, సుధీర్ 3. యావరేజ్ ఎంత వస్తుంది అప్పుడు, యావరేజ్ మార్క్స్ అంటే ఎలా తీస్తాం, టోటల్ మార్క్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, అంటే ఇది డివైడెడ్ బై ఇది, అలా చేసినప్పుడు వచ్చేదే కదా. సో అది యావరేజ్. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి యావరేజ్ మార్క్స్ ఎంత ఉంది ఓవరాల్గా, అంటే పర్సంటేజ్ లాగా తీసుకోండి, ఆర్ యావరేజ్. ఓకే, ఇట్స్ నాట్ పర్సంటేజ్, యావరేజ్. నెక్స్ట్ మినిమం. సో ఒక్కొక్కరికి మినిమం మార్క్స్ దేంట్లో వచ్చాయి, ఇప్పుడు కబీర్కి తీసుకుంటే 85 ఇస్ ద మినిమం మార్క్స్. గీత తీసుకుంటే 78 మినిమం వచ్చాయి. అంటే మినిమం తక్కువ మార్క్స్ దేంట్లో వచ్చాయి అంటే అది చూడొచ్చు. ఓకే, 78. నెక్స్ట్ సుధీర్కి దేంట్లో వచ్చాయి 79, ఇది మినిమం. అదే మ్యాక్సిమం, కబీర్కి మ్యాక్సిమం దేంట్లో వచ్చాయి, ఎక్కువ మార్క్స్ దేంట్లో వచ్చాయి 86. 86 వచ్చాయి. ఎక్కడ వచ్చాయి మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎన్ని వచ్చాయి 86. గీతాకి 98 వచ్చాయి.
నెక్స్ట్ సుధీర్కి 88 మార్క్స్. సో ఇవి మనము ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేద్దాం ఎలా అవుతాయి ఇది అనేది. ఓకే, లెట్స్ సీ. సేమ్ మళ్ళీ మనం ఒక టేబుల్ తీసుకొని అన్ని చెక్ చేద్దాము. ఓకే, టేబుల్ తీసుకుందాం, డేటాని ఇన్సర్ట్ చేద్దాం, we will see. ఓకే, మనము స్టూడెంట్ టేబుల్ని తీసుకుందాం. నెక్స్ట్ డేటా. ఓకే, స్టూడెంట్ టేబుల్ ఏమేమి ఉన్నాయి? స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్, అంతే కదా మనకు కావాల్సింది. స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్. ఓకే, డేటానంతా ఇన్సర్ట్ చేస్తున్నా. ఎలా ఇన్సర్ట్ చేస్తాం? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ మార్క్స్ అన్ని ఇస్తున్నా నేను సీక్వెన్స్లో. ఓకే, ఇప్పుడు మనము 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ ఆ టేబుల్లో ఏం డేటా ఉందో చూద్దాం. స్టూడెంట్. ఓకే, ఈ స్టూడెంట్ టేబుల్లో ఏం డేటా ఉంది చూద్దాం. కబీర్, గీత అన్ని డేటా అంతా వచ్చింది కదా. సో 1 by 1 మనం చూద్దాం. సెలెక్ట్. ఇప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి? ఫస్ట్ సమ్, అంటే స్టూడెంట్ వైజ్ మనకు మార్క్స్ కావాలి, టోటల్ మార్క్స్. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ కామా సమ్ ఆఫ్ ఏది కావాలి? సమ్ ఆఫ్ మార్క్స్, అంతేనా? మార్క్స్ ఏనా మనకున్న కాలం నేమ్? సరే, సబ్జెక్ట్ మార్క్స్ అనండి. ఓకే, సబ్జెక్ట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ నుండి. ఇక్కడ మనము ఓన్లీ సమ్ చేయట్లేదు. ఓకే, మీకు ఈ డిఫరెన్స్ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఓన్లీ సమ్ అన్నారు అనుకోండి. ఓకే, జస్ట్ నాకు ఉన్న మార్క్స్ అని సమ్ చేయాలి. సో ఏం చేస్తున్నాం మనం? సమ్ చేయాలంటే జస్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ సబ్జెక్ట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్, అంతే. ఇది చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? మొత్తం ఉన్న మార్క్స్ అన్ని సమ్ చేస్తుంది. అంటే ఆ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ అన్ని సమ్ చేస్తుంది. మనకు అది కాదు కదా కావాల్సింది. మనకేం కావాలి? స్టూడెంట్ వైజ్ టోటల్ మార్క్స్ కావాలి. అందుకు మనం స్టూడెంట్ నేమ్ ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. అంటే ఇక్కడ గమనించారా మీరు? కలరింగ్ ఇచ్చాను నేను. కబీర్కి ఒక కలరు, గీతాకి ఒక కలరు, సుధీర్కి ఒక. సో ఇది ఒక గ్రూప్ లాగా చేసుకోవాలి మనం. గ్రూప్ ఎలా చేస్తామంటే స్టూడెంట్ వైజ్ కాబట్టి స్టూడెంట్ నేమ్ పెట్టామనుకోండి, స్టూడెంట్ నేమ్ వైజ్ ఒక గ్రూప్ చేస్తుంది. కబీర్, మళ్ళీ గీత వచ్చింది కాబట్టి ఇక్కడి వరకే ఒక గ్రూప్ అన్నమాట. ఇది కబీర్ గ్రూప్. నెక్స్ట్ గీతాకి సంబంధించి ఒక గ్రూప్. ఇది ఈ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్. ఎలా చేస్తున్నాం దాన్ని? గ్రూప్ బై అని స్టూడెంట్ నేమ్తో ఇస్తున్నాం. సో కబీర్ ఉంది కాబట్టి కబీర్, మళ్ళీ ఇక్కడ గీత వచ్చింది కాబట్టి మారిపోతుంది. ఇదంతా గ్రూప్ లాగా అయిపోతుంది. ఓకే, సో ఇలా ఆర్డర్లో ఉన్నప్పుడనే కాదు, కబీర్ రికార్డ్ ఇంకోటి లాస్ట్లో ఉందనుకోండి, దాన్ని కూడా ఈ గ్రూప్లోకి వేస్తుంది. సో ఆ గ్రూప్లో అప్పుడు 3 రికార్డ్స్ అవుతాయి. ఆ గ్రూప్కు సంబంధించి సమ్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు స్టూడెంట్ నేమ్, సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ కామా సమ్ ఆఫ్ సబ్జెక్ట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్. ఇక్కడ గ్రూప్ చేయాలి. గ్రూప్ చేయకుంటే ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ గ్రూప్ చేయలేదనుకోండి, ఏం అవుతుంది? ఇక్కడ నాట్ ఏ సింగిల్ గ్రూప్ ఫంక్షన్. గ్రూప్ ఫంక్షన్ అంటే ఇది మనం ఏదైతే క్యాల్కులేట్ చేస్తున్నామో దిస్ ఈజ్ నాట్ ఎ సింగిల్ గ్రూప్. ఇది ఇప్పుడు సింగిల్ గ్రూప్, ఒకటే గ్రూప్ కాబట్టి రిజల్ట్ ఇచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఎ సింగిల్ గ్రూప్. చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 1 2 3, టోటల్ 3 గ్రూప్స్ ఉన్నాయి, రైట్? సో స్టూడెంట్ వైజ్ గ్రూప్ బై స్టూడెంట్ నేమ్ ఇప్పుడు ఇచ్చామనుకోండి. దెన్ కబీర్ 171 మార్క్స్, అంటే కబీర్కి సంబంధించిన మార్క్స్ అని సమ్ చేస్తుంది. 86 85 సమ్ చేసింది. 171 అలా. ఓకే, సో ఇది సమ్ బేస్డ్ ఆన్ గ్రూప్ దేని మీద ఫామ్ చేస్తున్నాం? స్టూడెంట్ నేమ్. సో నెక్స్ట్ కౌంట్ తీద్దాం ఎంత వస్తుంది అనేది. ఓకే, సేమ్ థింగ్ రిపీటెడ్ గా మనం అదే యూజ్ చేయొచ్చు. ఇక్కడ కౌంట్ అని తీసుకుంటాం. ఓకే, కౌంట్. సో 2 సబ్జెక్ట్స్, సుధీర్ మాత్రం 3 సబ్జెక్ట్స్ అటెండ్ అయ్యాడు. నెక్స్ట్ యావరేజ్, ఏవిజి
ఓకే, ఈ కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్. ఇక్కడ ఒకటి గమనించారా మీరు? యావరేజ్ అన్నప్పుడు నాకు ఎలా వస్తుంది? కబీర్ది ఓకే, సింపుల్గా 85.5, ఇది 88 ప్రాపర్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి 83.66667. సో దీన్ని మనము రౌండ్ ఆఫ్ చేయొచ్చు. నాకు ఇంత పెద్దగా అవసరం లేదు, ఓన్లీ 2 డెసిమల్స్ వరకే కావాలి అనుకున్నాం అనుకోండి, రౌండ్ రౌండ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. రౌండ్ అని మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, జస్ట్ డెసిమల్స్ లేకుండా, అంటే డెసిమల్ వాల్యూస్ లేకుండా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. లేదు నాకు ఓన్లీ అట్లీస్ట్ ఒక 2 కావాలి అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కావాలి అన్నాం అనుకోండి, ఇలా పెట్టుకోవచ్చు, కామా 2 అంటే 2 కావాలండి. సో ఇట్ ఈస్ గివింగ్ 85.50, 88.00, అందుకని 88 చూపిస్తుంది, 83.67. ఓకేనా? ఇలా రౌండ్ కూడా చేయొచ్చు మనం. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ యావరేజ్. యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. సిమిలర్గా మిన్ మ్యాక్స్ సేమ్, ఇక్కడ మిన్ అని తీసుకుంటాం. మినిమం సబ్జెక్ట్ వైజ్ మినిమం మార్క్స్ ఫర్ ఈచ్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇది అంతా బాగానే ఉంది. ఇప్పుడు లెట్స్ సే నాకు స్టూడెంట్స్ వైజ్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సబ్జెక్ట్ వైజ్. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ సబ్జెక్ట్ వైజ్ అంటే ఆ సబ్జెక్ట్లో ఎవరు హైయెస్ట్ వచ్చారు, మాక్సిమం మార్క్స్ ఎవరికి వచ్చాయి అన్నప్పుడు ఏం చేస్తాం? సబ్జెక్ట్ వైజ్ కాబట్టి సబ్జెక్ట్ ఇస్తాం, ఇక్కడ సబ్జెక్ట్, అంతే కదా, మన కాలం నేమ్ సబ్జెక్టే కదా. యా, సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ వైజ్ మాక్సిమం మార్క్స్ ఎవరికి వచ్చాయి చూద్దాం. ఇంగ్లీష్లో ఒక్కరే ఉన్నారు, 88 మార్క్స్. సైన్స్లో 86 వచ్చాయి హైయెస్ట్, అంతేనా? సైన్స్లో 86 వచ్చాయి, 78, ఇక్కడ 80, 79. సైన్స్లో 86 హైయెస్ట్, రైట్? 86 వచ్చాయి. సోషల్ 85, 98, 84. సో 98 ఈజ్ ద హైయెస్ట్. అలా. సో ఇలా కూడా చెక్ చేయొచ్చు, మనకు ఏ కాలం కావాలనుకుంటే ఆ కాలం. ఓకే, సబ్జెక్టు స్టూడెంట్ రెండు మిక్స్ చేసామనుకోండి, ఏమొస్తుంది? సో అప్పుడు 2 గ్రూప్ బైలో పెట్టాలి. మాక్సిమం మార్క్స్ అంటే ఏం లేదు, అన్నీ వచ్చేస్తాయి. మొత్తం డేటా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ గ్రూప్ చేయడానికి ఏం లేదు. సబ్జెక్ట్ అండ్ స్టూడెంట్ వైజ్ గ్రూప్ చేస్తే ఏమొస్తుంది? అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే చూడండి, కబీర్ సైన్స్, మళ్ళీ కబీర్ సైన్స్ అనేది లేదు కదా, కబీర్ సైన్స్ అనే కాంబినేషన్ ఎక్కడ లేదు కదా. సో ఇది ఒక గ్రూప్. కబీర్ సోషల్, ఇంకా ఆ కాంబినేషన్ ఏం లేదు, ఇది ఒక గ్రూప్. అంటే ప్రతి రికార్డ్ అనేది ఒక గ్రూప్ లాగా అయిపోయి మొత్తం డేటా వచ్చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే, మనకు అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్ని ఇలా వర్క్ అవుతాయి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా SQL అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద? Okay. Yeah. If no further questions, I think we are good. Yeah. Thank you.